బ్రేకింగ్ చూస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లపై అందరూ అనుకున్నదే జరిగింది. జీవోలు 9, 41, 42లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ సర్కార్కు చుక్కెదురైంది. రేవంత్ సర్కార్కు బిగ్ షాక్ తగిలిందన్న విమర్శలు వస్తున్నాయి. మరో ఛాన్స్ లేదన్నట్టుగా మొదటి రోజే ఎస్ఎల్పీని కొట్టేసింది సుప్రీంకోర్టు. ప్రభుత్వానికి సూచన చేసిన ధర్మాసనం కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లవచ్చునని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణను మెరిట్స్ ప్రకారం కొనసాగించాలని పేర్కొంది. అయితే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పుకోలేని చుక్కెదురంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. అయితే సుప్రీంలో విచారణకు వచ్చిన పిటిషన్పై హాట్ వాదనలే కొనసాగాయి. గతంలో జరిగిన వాదనలను రెండు వైపులా ఉన్న న్యాయవాదులు కోర్టు ముందుంచారు. హైకోర్టులోనే చూసుకోవాలని సూచించింది ధర్మాసనం. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన బిగ్ షాక్ తో ఇప్పుడు అందరి చూపు మళ్లీ హైకోర్టుపైనే పడింది. ఇక ముందు హైకోర్టు ఏం చెబుతుందోనన్న టెన్షన్ మళ్లీ మొదలైంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర సర్కార్ తెగేసి చెబుతోంది. దీంతో సుప్రీంకోర్టులో ఉన్న ఒక ఆప్షన్ పూర్తయింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో ఇప్పుడు అందరి చూపు హైకోర్టు వైపు మళ్లింది. ఈ అంశంలో ఇప్పటికే విచారణ జరుపుతున్న హైకోర్టు తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేస్తూ గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు బీసీ సంఘాల ఆందోళనలు కూడా తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్ర బంద్కు బీసీ సంఘాలతో పాటు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. అటు తర్వాత బీసీ సంఘాల నేతలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయ్యారు. బంద్కు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. బీసీ సంఘాల కోరిక మేరకు బంద్కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతిస్తోందని ప్రకటించారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో రాష్ట్ర సర్కారు ఏం చేయబోతోంది, హైకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ప్రభుత్వం ముందున్న ఆప్షన్లేంటి, పాత విధానంలోనే ఎన్నికలకు వెళ్తోందా, బీసీల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను ఎలా చల్లార్చాలి, పార్టీ పరంగా టికెట్లు ఇచ్చినా నమ్ముతారా, హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికలను నిలిపివేస్తారా, లేక హైకోర్టుతో సంబంధం లేకుండా ఎన్నికలకు వెళ్తారా అన్నది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న హాట్ టాపిక్. కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానం అది. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినటువంటి పొందుపరుస్తున్న అంశం అది. 2 చట్టాలు చేయడం జరిగింది. 2 చట్టాలు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఈ చట్టాలను అధిగమిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోదాం అనుకున్నాం. అది కూడా పెండింగ్లో పెట్టినారు. అది కాకుండా ఫైనల్గా జీవో ఇచ్చి ఎన్నికలకు పోతామనుకున్నప్పుడు హైకోర్టు ఇంటరిమ్ స్టే చేయడం, మేము మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టులో మా ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం, వారు మళ్ళీ వాళ్ళు హైకోర్టుకో తేల్చుకోమన్నారు. అది కోర్టులో పెండింగ్ ఉంది. కానీ ప్రజాక్షేత్రంలో ఈ యుద్ధం ముందుకు పోవాలి కాబట్టి 18న కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. ఇది మా కమిట్మెంట్, మా ఎజెండా. ఇది ఈ ఎజెండా ఫుల్ఫిల్ కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా నాయకులు అందరూ కూడా బంద్లో పాల్గొంటారు, బంద్ను విజయవంతం చేస్తారు. సరే, ఇక్కడ బంద్ మీరు ప్రకటించారు, దానికి మా నైతిక మద్దతు ఇస్తాం, తప్పకుండా మీతో నిలబడతాం. కానీ అసలు కార్యక్షేత్రం ఢిల్లీ. మేము మీతో పూర్తిగా ఈ పోరాటంలో శాసనసభలో నిలబడ్డం, రేపు నైతిక మద్దతు కూడా ప్రకటిస్తున్నాం. 18 నాడు మీ పోరాటం ఫలవంతం కావాలని కోరుకుంటున్నాం. ఏ జీవో తీసినా బీసీలకు అడ్డు తగులుతున్నాయి. అందుకే బీసీలంతా ఒకసారి భారీ యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే అందులో భాగంగానే మొదటి దశ ప్రారంభమే ఈ నెల 18న బంద్ ఫర్ జస్టిస్, న్యాయం కోసం బంద్ అనే నినాదం మీద బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ బంద్కు పెద్ద ఎత్తున ప్రజల స్పందన ఉన్నది. ఈ బంద్ను పెద్ద ఎత్తున జరపాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లపై అందరూ అనుకున్నదే జరిగింది. జీవోలు 9, 41, 42లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ సర్కార్కు చుక్కెదురైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, చూస్తున్నాం అందరూ ఊహించినట్టుగానే సుప్రీంకోర్టులో కాంగ్రెస్ సర్కార్కి బిగ్ షాక్ తగిలింది. తదుపరి కార్యాచరణ ఏం ఉండబోతుందని మనం భావించవచ్చు. మరోవైపు బీసీ సంఘాలన్నీ కూడా
ధర్నాకు బంద్కు పిలుపునిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా సుముఖత వ్యక్తం చేశాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. రేవంత్ సర్కార్ ఉక్కిరి బిక్కిరవుతోంది. మొత్తంగా సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించని పరిస్థితి. నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయనుకోవచ్చు, ఏం చెప్తారు? అంటే వంశీ మళ్ళీ బంతి రాష్ట్ర హైకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ పిటిషన్ ని విచారణ సందర్భంగా దాన్ని డిస్మిస్ చేసింది. రాష్ట్ర హైకోర్టులో విచారణ ఉండగా దీనికి సంబంధించి తీసుకోవడం కుదరదని చెప్పేసి కూడా చెప్పింది. దీంతో ఇక బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి ఒకటి రాజ్యాంగ సవరణ చేయించుకోవడం, లేకపోతే గవర్నర్ వద్ద ఉన్నటువంటి రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు ఆమోదం అయ్యేంత వరకు కూడా వేచి చూడడం లాంటి పరిస్థితి నెలకొని ఉన్నది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న పరిస్థితి తయారైంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నటువంటి హామీని ఇప్పుడు అమలు చేయకుండా ఎలక్షన్స్ వెళ్ళొద్దని చెప్పేసి బీసీ సంఘాలన్నీ కూడా అల్టిమేటం జారీ చేస్తున్నాయి. ఒకవైపు ఇచ్చేంత వరకు కూడా ఊరుకునేది లేదని కూడా హెచ్చరికలు చేస్తున్నాయి. ఈ నెల 18వ తేదీన మొత్తం రాష్ట్ర బంద్కు బీసీ సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చాయి. దీంతో ఈ పిలుపుకు ఇటు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఏకంగా కాంగ్రెస్ పార్టీ కూడా బంద్కు మద్దతు తెలిపింది. బంద్ను సక్సెస్ చేసి బీసీల ఆకాంక్షను కేంద్రానికి చేరవేసేలాగా ఒక ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చూస్తామని చెప్పేసి కూడా ఒకవైపు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. రాష్ట్రంలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి నిర్వహించకుంటే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుంది. ఒకవైపు బీసీలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతున్నాయి. ఇప్పటికే బీసీలంతా కూడా ప్రభుత్వం ఇస్తుందనుకున్నటువంటి రిజర్వేషన్ల మీద ఆశలు పెట్టుకుని ప్రిపేర్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాటిని రద్దు చేస్తే పరిస్థితి మొదటికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆడితప్పిన మాటలాగా మిగిలిపోతుందని చెప్పేసి కూడా భయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు ఇదే అంశం పైన మానిటర్ చేస్తుంది. జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్ అంశాన్ని కూడా ప్రధాన ఎజెండాగా ఎత్తుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఆ తెలంగాణలో తొలుత దాన్ని అమలు చేసి జాతీయ స్థాయిలో దీన్ని ఒక ఉదాహరణగా చూపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తొలుత కులగణన చేసింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కులగణన చేయట్లేదు, బీసీలకు వ్యతిరేకమని చెప్పడంతో ఇప్పుడు కులగణన కంప్లీట్ చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం జీవో నెంబర్ 9 ఇచ్చింది. ఆ 9 పైన కూడా ఇప్పుడు స్టే రావడంతో కూడా పరిస్థితి తలకిందులయ్యింది. వంశీ, స్వామి, మీరు చెప్తున్నట్టుగా ఈరోజు వాదనలు కూడా వాడివేడిగా జరిగినట్టు తెలుస్తుంది. అభిషేక్ మొత్తంగా చెప్పినట్టుగా కులగణన చేశాము, కులగణన ప్రాతిపదికనే ఇవ్వబోతున్నాము, ఇంతకు ముందు కేసులను కూడా పరిశీలించండి అని చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 50% రిజర్వేషన్ దాటిపోతుంది, ఏదున్నా మీరు హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పి సుప్రీం కూడా చెప్పిన పరిస్థితి. సో ఏంటి అసలు రేవంత్ సర్కార్ ముందున్న ఆప్షన్లు ఏంటనుకోవచ్చు? లేదు ఎలక్షన్కి వెళ్తే ఖచ్చితంగా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చి ముందుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని మనం భావించవచ్చు అంటారా? లేదు టైం తీసుకొని హైకోర్టు తదుపరి విచారణ వరకు వెయిట్ చేసే ధోరణి ఉందని మనం అనుకోవచ్చా? ఏం చెప్తారు? అంటే ఇదే అంశంపై రోజు రాష్ట్ర కేబినెట్ లో కూడా కీలక చర్చ కొనసాగే అవకాశం కనబడుతుంది. గతంలో కూడా కేసీఆర్ సర్కారు ఇదే ప్రయత్నం చేసి ఇదే రకంగా జీవో నెంబర్ 396 ఇచ్చి ప్రయత్నం చేసి విఫలమయ్యే మళ్ళీ పాత రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్ లోకి వెళ్లి 2019 ఎలక్షన్ నిర్వహించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఇచ్చిన రిజర్వేషన్ మేమెందుకు అమలు చేయాలి, ఆ జీవోను మేమెందుకు పట్టించుకోవాలని చెప్పేసి సరికొత్త జీవోలు ఇచ్చి సేమ్ అదే విధంగా లీగల్ ఫైట్ చేయడం కోసం సుప్రీంకోర్టు వద్దకు వెళ్ళినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించట్లేదు. దీంతో ఇప్పుడు ఏమైతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు లక్ష్యం ఎలక్షన్ ని పెట్టాలనుకుంటే ఒకటి పాత రిజర్వేషన్ ప్రకారం ముందుకు వెళ్ళాలి, లేకపోతే దీనికి సంబంధించి పార్టీల పరంగా మన రిజర్వేషన్ అమలు చేద్దామని చెప్పేసి పిలుపునివ్వాలి. అది కాకుండా రాష్ట్ర హైకోర్టులో కేసు తేలేంత వరకు వేచి చూసిన తర్వాత గవర్నర్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయం ఏదో ఒకటి తేలేంత వరకు వేచి చూసిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే దేశవ్యాప్తంగా ఇప్పటికీ కర్ణాటకలో కూడా జనగణన పూర్తి చేస్తున్నారు కాబట్టి దీపావళి లోపు ఆ కర్ణాటకలో కూడా ఇదే అంశాన్ని తెరపై తీసుకొచ్చి జాతీయ స్థాయిలో ఈ రిజర్వేషన్ల సీలింగ్ కోట అనేది అయితే 50% సీలింగ్ ఇచ్చారో దానికి సంబంధించి సుప్రీంకోర్టు దానికి సంబంధించి రాజ్యాంగంలో ఒక సవరణ చేయించడం కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒక బలమైన ఉద్యమం తీసుకొచ్చి కేంద్రం పైన ఒత్తిడి పెంచడం కోసం ప్రయత్నం చేయడం లాంటి ప్రయత్నాలు తప్పక ఆ ప్రభుత్వం ముందు మరొక ప్రత్యామ్నాయాలు లేవు. దీనికోసమే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఎలక్షన్స్ వెళ్తే పాత రిజర్వేషన్ ప్రకారం వెళ్లి పార్టీలను 42% ప్రకారం మీరందరూ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి సీట్లు ఇవ్వాలని చెప్పేసి కోరడం తప్ప మరే ప్రత్యామ్నాయం అయితే ప్రభుత్వం ముందు కనిపించట్లేదు. వంశీ, స్వామి, మీరు చెప్తున్నట్టుగా పార్టీలన్నీ కలిసి కూడా 42% రిజర్వేషన్ ఇద్దామని పిలుపునిస్తే అంగీకరించే సూచనలు కనిపిస్తున్నాయా? మరోవైపు నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, ఆర్ కృష్ణయ్య మొత్తం ఈ ఉద్యమాన్నంతా తన భుజస్కంధాలపై వేసుకుని అన్ని పార్టీల ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. 18న జరిగే బంద్కు కూడా అన్ని పార్టీల నుంచి మద్దతు కోరారు. ఈ సమయంలో కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మనం పోరాడాల్సింది ఇక్కడ కాదు, ఢిల్లీలో పోరాడాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఢిల్లీలో వీళ్ళంతా వెళ్ళి పోరాటం చేసే పరిస్థితి ఉంటుందంటారా అన్ని పార్టీలు కలిసి? లేదు మీరు చెప్పినట్టుగా అన్ని పార్టీలు కలిసి 42% రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్లే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయని మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు?
అంటే ఇప్పుడు పార్టీల పరంగా ఇవ్వాలనేది కూడా ఆయా పార్టీల ఇష్టం. ఒకవైపు బీఆర్ఎస్ ఏం చెప్తుందంటేనే మా పార్టీ రాజ్యాంగం ప్రకారం, పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం మేము 50% టికెట్లు ఏవైనా సరే బీసీలకు ఇస్తున్నాము, అది మా పార్టీ ఇష్టం. కానీ బీసీలకి రావాల్సిన చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాలి, పార్టీల పరంగా ఇస్తే అదే పార్టీలు వేసిన భిక్షలాగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. దీంతో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాకు వచ్చే రిజర్వేషన్ మాకు కావాలి, మా జనాభా దామాష ప్రకారం చేసిన లెక్కల ప్రకారం ట్రిపుల్ టెస్ట్ పాస్ అయ్యే విధంగా కులగణన తీసేసిన ప్రకారం మాకు కావాలని చెప్పేసి బీసీ సంఘాలు కోరుతున్నాయి. అవసరమైతే మా రిజర్వేషన్ మాకు సాధించేంత వరకు కూడా ఎలక్షన్ నిర్వహించకుండా అప్పటి వరకు వాయిదా వేయండి. కర్ణాటకలో ఇప్పటికే 3 సంవత్సరాలు ఎన్నికలు లేకుండా వాయిదా వేసి కొనసాగిస్తారు. తెలంగాణలో కూడా అదే విధంగా చట్టబద్ధ రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయండి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ స్వామి. 42% బీసీ రిజర్వేషన్ సాధన కోసం